ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ సత్యనారాయణ స్వామినే నమ. సత్యదేవాయ నమ. మా స్వగ్రామము నంద్యాల జిల్లా నందికొట్కూరు తాలూకా. మేము బ్రాహ్మణులము. మా పేరు అనిల్ కుమార్ అండి. మేము విధంగా క్షేత్రాలు దర్శనార్థంగా వచ్చినాము. ఇక్కడ అన్నవరం క్షేత్రములో సత్యనారాయణ స్వామివారి యొక్క కళ్యాణోత్సవము మరియు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయించాము. చేయించిన తర్వాత బ్రాహ్మణులకు చాలా ఇబ్బందిగా ఎక్కడ పోయినా క్షేత్రాలు అన్నదానం లేదు కాబట్టి ఈ అన్నవరం క్షేత్రంలో ఇలా కొండ దిగిన తర్వాత విచారణ చేసినాము. అంతా కూడా విచారణ చేస్తే ఇక్కడ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం ఉందని చెప్పేసి మాకు చెప్పారు. మేము ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఇక్కడికి చేరుకున్నాము. మేము చేరుకున్న తర్వాత ఇక్కడ ఎంతో ఆనందంగా ఇక్కడ ఉండే ట్రస్ట్ అంతా కూడా మమ్మల్ని ఆహ్వానించి ఎంతో బ్రహ్మాండంగా కూడా ఇక్కడ మాకందరికీ అన్నదానం ఏర్పాటు చేసినారు. మంచిగా బ్రాహ్మణ భోజనం అన్నీ కూడా తృప్తిగా వడ్డించారు. కాబట్టి ఎంతోమంది బ్రాహ్మణ బంధువులు క్షేత్రానికి వస్తూ ఉంటారు. వారికి అందరూ కూడా ఇక్కడ ప్రతి నిత్యం కూడా అన్నదానం ఏర్పాటు చేస్తాము. సంఘం వాళ్ళు చెప్తున్నారు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 వరకు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అవకాశం అందరూ ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. వచ్చిన యాత్రికులంతా బ్రాహ్మణ యాత్రికులంతా కూడా ఈ అన్నవరం క్షేత్రంలో స్వామిని దర్శనం చేసుకొని సత్యనారాయణ స్వామి కళ్యాణం చూసి అక్కడ స్వామిని దర్శించుకొని కొండ కింద కూడా సత్యదేవ బ్రాహ్మణ నిత్యానందనంలో అందరూ కూడా భోజనం చేసి మీ సహాయ సహకారంతో అందించవలసిందిగా మేము కోరుతున్నాము. అలాగే మన బ్రాహ్మణులంతా కూడా బ్రాహ్మణం భోజన ప్రియ అంటారు. కాబట్టి ప్రతి బ్రాహ్మణుడు కూడా ఈ అన్నదానంలో పాల్గొని తమ వంతు సహాయ సహకారం అందించి ఈ అన్నదాన నిత్యం కూడా అభివృద్ధి కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాలనుకుంటూ మేము ఆనందంగా కూడా కోరుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ సత్రంలో పాల్గొని తమ వంతు సహాయం చేసి మీ కృషిని మీరు తన వంతుగా ఇక్కడ భావించుకొని ఈ సత్యనారాయణ స్వామి గొప్ప పాత్ర కావాల్సిందిగా కోరుచున్నామండి. ఈ ట్రస్ట్ వచ్చేసి సత్యదేవ బ్రాహ్మణ నిత్యానంద సత్రము. అధ్యక్షులు వచ్చేసి నాగపట్ల కామేశ్వరరావు శర్మ గారండి. ఏదైనా మీకు వివరాలు కావాలంటే వాళ్ళ ద్వారా మీ ఫోన్ నెంబర్ తీసుకొని మనం సంప్రదించండి.